బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగడుగున కాంగ్రెస్ పార్టీ అవమానించిందని బీజేపీ అధికార ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ స్వప్రయోజనాల కోసం అనేక మార్లు సవరించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సందర్భం వచ్చినప్పుడల్లా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడింది. అయినప్పటికీ అమిత్ షాపై బీజేపీపై అసత్య ప్రచారాలు చేస్తూ అంబేద్కర్ పై లేని ప్రేమను ఒలకబోయటం సిగ్గుచేటని పెద్దిరెడ్డి రవికిరణ్ ఆరోపించారు. అంబేద్కర్ గారిని ఏ రకంగా అవమానించారన్న విషయాన్ని ఆధారాలతో సహా సభ ముందు ఉంచితే దాన్ని తట్టుకోలేక సమాధానం చెప్పలేక ఈరోజు అమిత్ షా గారి మీద, కేంద్ర హోంమంత్రి గారి మీద అయితే వారు మాట్లాడినటువంటి ప్రసంగం 90 నిమిషాలు 5400 సెకండ్లు మాట్లాడితే దానిలో 11 సెకండ్లని ముక్కలు ముక్కలు చేసి అసత్య ప్రచారాలు చేసి లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేసే పని చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు. మీకు దమ్ముంటే మీరు చేసినటువంటి అకృత్యాలకి సమాధానం చెప్పండి. నిజం కాదా? అంబేద్కర్ గారిని అడుగడుగునా అవమానం చేసింది మీరు కాదా? వారి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే దగ్గరుండి ఓడించింది మీరు కాదా? వారు మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉంటే మీ యొక్క అకృత్యాలు తట్టుకోలేక రాజీనామా చేస్తే ఆయన ఉన్నా లేకపోయినా పెద్ద ఇబ్బంది లేదు అన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? వారి మరణానంతరం కనీసం వారి పుట్టినటువంటి ఊర్లో ఒక సంస్మరణ భవనాన్ని, స్మారక భవనాన్ని నిర్మించమంటే సొంత ఖర్చులతో నిర్మించుకోవాలి కానీ ప్రభుత్వ ఖర్చులతో ఎలా నిర్మిస్తామని చెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఈరోజు ఒక ముఖ్యమైన అంశం సేవకు ప్రతి